మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని. హల్లెలూయా, స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, యోహాను ఆ భక్తుడు ఆయన తెలియపరుస్తున్నాడు ఈ మాటల్ని. యేసు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు బాప్తిసం తీసుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ఆయన మరి యోహాను యేసు ప్రభువుని చూసి మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. ఈయన ఎవరు అంటే, యేసు ఎవరు అంటే ఆయన లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం కొన్ని వాక్యాలు మనం ధ్యానించుకోబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం ఈ మాటను కూడా మనం చదువుకున్న ఈ యొక్క యోహాను సువార్తలో మనం చదువుకున్న ఈ మాట, ఈ వాక్యం యొక్క అర్థము యెషయా గ్రంథంలో, మరి ఎప్పుడో యెషయా గ్రంథంలో కూడా ఈ మాట రాయబడిందనే విషయం ఇక్కడ మనం తెలుసుకోవడానికి ఈ వాక్యాన్ని మనం చదువుకున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 53:6లో, ఇదిగో మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, గొర్రెలు లాగా త్రోవ తప్పిపోతిమి. హల్లెలూయా. మనలో ప్రతి వాడు కూడా ఎలా అయిపోయాడంటే, తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాడు. హల్లెలూయా. ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి త్రోవలో మనం తొలగిపోయాము. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నప్పుడు యెహోవా ఆయన దేవుడు మనం ఏం చేశాడంటే, మన అందరి దోషాన్ని అతని మీద మోపెను. హల్లెలూయా. ఎవరా అతను అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆయన మన అందరి దోషాలని తీసుకొని వచ్చి ఆయన మీద మోపడం ఇక్కడ యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. యెషయా గ్రంథం 53 అదే అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ ఏం తెలియపరుస్తుందంటే, ఈ వాక్యంలో మనం గ్రహించాల్సినటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి, ఆయన దోషాన్ని అంటే ప్రజలందరి దోషాన్ని, జనులందరి దోషాన్ని ఆయన భరిస్తాడనేటువంటి వాగ్దానం, వాక్యము, ప్రవచనం యెషయా గ్రంథం 53లో మనం ఇక్కడ ఉందనే విషయాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. హల్లెలూయా. ఆయన భరించి, మనందరి దోషాలను భరించి ఆయన ఏం చేయబోతున్నాడు తెలుసా?
తనకున్నటువంటి జ్ఞానం చేత, ఆయనకున్నటువంటి అనుభవ జ్ఞానము చేత ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసా? అనేకులను చాలా మందిని ఆయన నిర్దోషులుగా, దోషము లేని వారుగా ఆయన చేయబోతున్నటువంటి వాక్యం ఇక్కడ మనకి బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. అదేవిధంగా మరి ఇంకొక చోట రాయబడిన వాక్యాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మరి 1 యోహాను 2వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. హల్లెలూయా. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గ్రహించాల్సిన మాట ఏంటంటే, మరి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మన పాపములకు మాత్రమే కాదు, యేసు ప్రభు మరి మనం యేసు ప్రభుని వారిని, ఆయన్ని విశ్వసించిన వారి యొక్క పాపములకు మాత్రమే కాదు, కానీ ఆయన మరి సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని చెప్పేసి వాక్యాన్ని ఇక్కడ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. మనం చూసినటువంటి మరి ఈ యొక్క అనేకమైనటువంటి వాక్యాల్లో మనం చూసినట్లయితే, మొట్టమొదట యోహాను సువార్తలో ఈయన లోక పాపమును మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అని ఇక్కడ చూసాము. యెషయా గ్రంథంలో యెహోవా మనందరి దోషాన్ని ఆయన మీద మోపాను అని చెప్పి రాయబడింది ఆయన గురించి. మరి ఆయన ఆయన మన దోషములు భరించి అనేకులు నిర్దోషులుగా చేస్తాడని మనం తెలుసుకుంటా ఉన్నాము. మరి ఆయన చెప్తున్నాడు, సర్వలోకము పాపములకు ఈయన శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అందరి దోషం, అందరి పాపం ఆయన మీద మోపబడింది. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందరి దోషం, అందరి పాపం ఆయన మీద మోపబడింది. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఆయన చూసినట్లయితే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో మనం ఆయన గురించి చూసినట్లయితే, మరి మనము అతడు దౌర్జన్యము నొందెను. 7వ వచనంలో మనం చూస్తే, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. హల్లెలూయా. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. దేవుని వాక్యాన్ని మరి ఆయన చేసిన వాక్యాన్ని, ఆయన చెప్పిన మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన మన అందరి దోషాన్ని, మన అందరి పాపములను ఆయన మోసి ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి ప్రియమైన వారలారా. హల్లెలూయా. అందరి దోషాలను, అందరి పాపములను ఎవరైనా ఉన్నారా అనుకుంటే ఈ లోకంలో అందరి దోషములను, ఒకరి దోషములను ఒకరు, ఒకరి పాపములు ఒకరు మరి మోసేవారు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం. హల్లెలూయా. అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతరుల పాపములని మోసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇతరులు చేసిన అతిక్రమములు, ఇతరులు చేసినటువంటి అందరి దోషములు, మరి వాటన్నిటినీ మోయివాడు ఒకడున్నాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్పబడతా ఉంది ఈ దినము, ఇదిగో ఆయన నీకు ఈ సర్వలోకానికి ఆయన లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. నా పాపములను మోసుకొని పోచున్నటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. ఎవరీవన్ స్తోత్రం చెప్దాం, ఎవరీవన్ స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 23లో మనం చూసినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23లో ఎందుకు మనం ఈ పాపం గురించి మనం ఎందుకు ధ్యానించాలి, ఎందుకు మనం చింతించాలి, మరి ఆయన మోసుకొని పోవడము, ఎందుకు ఆయన మోసుకొని వెళ్తున్నాడు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఏ భేదము లేదు. ఏ భేదము లేదు అంటే గ్రీసు దేశస్థుడని లేదు, మరి జాతి అని లేదు, మతం అని లేదు, కులం అని లేదు, దేశం అని లేదు, ప్రాంతం అని లేదు, భాష అని లేదు, మరి రంగని లేదు, ఏ భేదము లేదు. కానీ అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా పాపము చేసి, హల్లెలూయా, ఏం చేసేయి? దేవుని వాక్యం చెప్తుంది, పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను మనం పొందలేకపోతున్నాం. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి మనం సమాధానం మనం పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనం సమాధానం పొందుకోవాలంటే, మన పాపముల వలన మనం దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందుకోలేకపోతున్నామని మనం గ్రహించాలి. అది మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. మనం ఆశీర్వదించబడలేకపోతున్నామంటే, మనం దీవించబడలేకపోతున్నామంటే, మనం అనేకమైన శ్రమలో ఉన్నామంటే, ఇరికించబడి ఉన్నామంటే, మరి అనేకమైన అపవాది చేత చిక్కించబడ్డామంటే, మనము మరి దొంగల చేతిలో చిక్కబడినటువంటి ఆ విధంగా మనం చేయబడ్డామంటే, మరణాంధకారంలో కూర్చొని ఉన్నామంటే, మరణ ఛాయల్లో మనం ఉన్నాము అంటే, చీకటిలో మనం ఉన్నాము అంటే, అటువంటి పరిస్థితుల్లోకి మనం నెట్టబడి ఉన్నాము అంటే, మరి కారణం ఏంటో తెలుసా? పాపము. హల్లెలూయా. ఈ పాపం వలన దేవుడు అనుగ్రహించే మహిమను మనం అందరూ కూడా పొందలేకపోతున్నాం. ఇదే కారణం. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందకపోవడానికి కారణం ఒక్కటే, అది పాపం. అది ఏంటంటే, అది మనకి కనబడదు. ఆ పాపము మనలో ఉందో లేదో కూడా అది మనకి కనబడదు. అది మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. మరి హల్లెలూయా. ఒప్పుకొని మనం పశ్చాత్తాపపడాలి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎప్పుడైతే మన పాపములను మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మన పాపములను మనం విడిచిపెడతామో, దేవుని దగ్గర నుండి సమాధానం అనేది మనకు వస్తుంది. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 59 2వ వచనం 3వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, మీ పాపములు మీ దోషములు 59 2వ వచనం చదువుకుందాం. హల్లెలూయా. మీ దోషములు మీకును మొదటి 2 వచనాలు చదువుకుందాం. రక్షింప నేరకు ఉండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకు ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని, ఈ సత్యాన్ని మనం అందరూ తెలుసుకోవాలి. ఈరోజు ప్రియులారా, ఈ సత్యాన్ని మనం ఒప్పుకొని దాన్ని అంగీకరించాలి. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రక్షింపక నేరకు వెళ్ళినట్లు యెహోవా హస్తం కుర్చ కాలేదు. ఆయనకి చేత కాకుండా లేదు. నిన్ను రక్షించకుండా ఉండడానికి ఆయనకి హస్తమేం కుర్చ కాలేదు. ఆయన చెయ్యి ఏమి తగ్గిపోలేదు. ఆయన మహిమ ఏమి తగ్గిపోలేదు. విననేరకు ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆయన వినకుండా ఉన్నాడని అనుకోవడానికి ఆయన చెవులేమి మందం కాలేదు. ఏమైందంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. కాబట్టి ప్రియులారా, మనం తెలుసుకొని ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసిన దోషములు ఒకవేళ మన దృష్టికి ఇది దోషమని మనకు తెలియకపోవచ్చు, ఇది పాపమని మనకు తెలియకపోవచ్చు, మనం ఏమై ఉన్నామో మనకు తెలియకపోవచ్చు. కానీ మనం దేవుని దగ్గర నుండి మరి ఆయన హస్తాన్ని, రక్షించబడ్డానికి కావలసిన హస్తాన్ని మనం పొందుకోబడడానికి కారణం ఏంటో, ఆయన దగ్గర నుంచి రక్షించబడ్డానికి కావలసిన
మరి ఆశీర్వాదాన్ని మనం పొందుకోపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన దోషములు దేవునికి మనకి మధ్యలో అడ్డముగా వచ్చింది. హల్లెలూయా. మనం పాపం చేయడం ద్వారా ఆయన ముఖాన్ని చూడలేకపోతున్నాము. ఆయన ముఖం మనకి మరుగు చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖం మరుగు చేయబడింది. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, మరి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగు చేసింది? గుడ్డితనం కలుగు చేసింది. దేవుని చూడకున్నట్లు గుడ్డితనం కలుగు చేసింది. ఎవరు కలుగు చేసిందంటే ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. అవిశ్వాసులు ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచలేదో, అవిశ్వాసంగా జీవిస్తున్నారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచలేదో, వారి కనులను, వారి అవిశ్వాసులను, వారి కనులను ఏం చేసింది? వారి మనోనేత్రాలు వెలిగించబడకుండా వారి కళ్ళకు ఏం కలుగు చేయబడింది? గుడ్డితనం కలుగు చేయబడింది. ఆ విధంగా పాపము చేయడం ద్వారా, దోషములు ద్వారా మనం దేవుని ముఖాన్ని చూడలేకపోతున్నాం. మరుగు చేయబడింది మన దేవుని ముఖం మనకి. హల్లెలూయా. అందువలనే మనం రోమా 23:2లో కూడా మనం చూస్తున్నట్లయితే 23:3లో కూడా మనం చూసినట్లయితే, అందుకే మనం ఏ భేదం లేదు. రోమా 3:23లో మనం చూసినట్లయితే ఏ భేదం లేదు. అందుకే దేవుడు అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి మనం అర్థం చేసుకున్నాం కదా, మన ఈ పాపముల వలన మనం దేవుని దగ్గర నుంచి మనం సమాధానాన్ని పొందుకోలేకపోతున్నాం. దేవుని దగ్గర నుంచి ఆయన మన ప్రార్థన ఆలకించకుండా ఉన్నాడు. కారణం ఇదే అనమాట. దీన్ని మనం కనిపెట్టాలి. దీన్ని కనిపెట్టి ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క కనికరం అనేది రాదు. హల్లెలూయా. అందుకే మరి దేవుని కనికరం అనేది రాదు. అందుకే మనం ఇక్కడ చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో మరి మనం పాపంలో ఏ విధంగా ఒప్పుకొని మరి అనేక మంది దేవుని యొక్క ప్రవక్తలు, సేవకులు ఏ విధంగా దేవుని సన్నిధిలో వారి పాపములను ఒప్పుకొని ప్రార్థనలు చేస్తున్నారు. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథాన్ని చూసినట్లయితే ఇర్మియా ప్రవక్త ఏ విధంగా ఆయన మరి పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని మరి ఏ విధంగా ఆయన ప్రార్థన చేసినాడు ఒకసారి మనం చూస్తాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 8:18 నుంచి 22 వచనాలు మరి మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుతును? యెహోవా సియోనులోను లేకపోయినా, రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేల కోపము తెప్పించిరి. కోతకాలం గతించి ఉన్నది. గ్రీష్మకాలము జరిగిపోయేను. మనము రక్షణ ఉన్నదకై ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టించి ఉన్నది. ఇలాగు గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుపోవచ్చున్నది? హల్లెలూయా. మరి ఈ విధంగా మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇర్మియా ఏం చేస్తున్నాడు తెలుసా? మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మరి మన పాపంలో మనం దేవుని దగ్గర సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే మనం మాత్రమే రక్షించబడతాం. హల్లెలూయా. మన పాపంలో ఒప్పుకొని మనం ఆయన సన్నిధిలో మనం
మనం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనం వేడుకుంటే మన వరకు మాత్రమే మనం రక్షించబడతాం. మన పాపంలో మాత్రమే మన ఎదురు నుండి తొలగించబడతాయి. అయితే మనం అందరూ కూడా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే ఇర్మియా చేసినట్టు అనేకుల పాపములు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. హల్లెలూయా. అనేక మంది పాపమును మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఇర్మియా చూడండి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇర్మియా ఎందుకు అతని గుండె, అతని లోపల సొమ్మసిల్లిపోయింది. దేని చేత అతడు మరి దుఃఖం నుండి శాంతి పొందుకోగలుగుతానని ప్రశ్నించుకుంటున్నాడు. హల్లెలూయా. అందరూ అంటున్నారంట సియోన్లో యెహోవా లేదా అని అంటున్నారంట. సియోను రాజు లేడా అనుకుంటున్నారంట. సియోను రాజు హల్లెలూయా ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. సియోను ఎవరు? దేవుని సంఘము, దేవుని పట్టణము సియోను. హల్లెలూయా. మరి అటువంటి దేవుని యొక్క జనములో సియోను, ఆ దేవుని యొక్క ప్రజల్లో, దేవుని జనములో యెహోవా లేడా అంటున్నారంట ప్రజలు. యెహోవా లేడా అంటున్నారంట కొంతమంది. ఆ సియోను యొక్క రాజు లేడా? హల్లెలూయా. హల్లెలూయా. సియోనులో ఆమె రాజు లేకపోయాడని అంటున్నారంట. హల్లెలూయా. ప్రజల రోదన శబ్దం వినబడుతుందంట. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారో తెలుసా? పాపం ఏం చేశారో తెలుసా? విగ్రహముల చేత, మాయా రూపముల చేత కోపం పుట్టించారు దేవునికి. హల్లెలూయా. విగ్రహ సంబంధమైన పాపముల చేత మరి దేవునికి బహుగా కోపం పుట్టించారు. విగ్రహములను పూజించడం ద్వారా, విగ్రహములు దేవుని విడిచిపెట్టి మరి మాయా స్వరూపమైనటువంటి అనేకమైనటువంటి విగ్రహములు మరి వాటిని వారు పూజించడం ద్వారా వాటికి వారు మరి బానిసలుగా, దాసులుగా వారు మార్చబడడం బట్టి దేవుడికి బహుగా కోపం తెప్పించారు. హల్లెలూయా. పాపం చేశారు. హల్లెలూయా. మరి ఏమనుకుంటున్నారు తెలుసా? కోతకాలం గతించిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, మనకి ఇంకా రక్షణ రాలేదని చెప్పి అనుకుంటున్నారు, మనం ఇంకా రక్షించబడలేదని అనుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా యెషయా గ్రంథంలో, రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తం కురుచకాలేదు. మీ పాపంలో, మీ దోషంలో దేవునికి ఏమైంది? అడ్డముగా వచ్చింది. హల్లెలూయా. ఇర్మియా ఏం చేస్తున్నాడు తెలుసా? అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఇర్మియా 8వ అధ్యాయం 2వ వచనంలో, నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుతున్నాను, వ్యాకుల పడుతున్నాను, ఘోర భయం నన్ను పట్టి ఉన్నది. ఇర్మియా ప్రార్థన చేసినట్టు ఈరోజు మనందరికీ అటువంటి భారం, ఇర్మియాకు కలిగిన భారం అందరికీ దేవుడు కలుగు చేయను గాక. ఈరోజు వాక్యం వినిచున్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఇర్మియాకి తన జనుల మీద, తన ప్రజల మీద ఏ విధమైనటువంటి భారం ఉందో ఆ భారము దేవుడు కలుగు చేయను గాక ప్రతి ఒక్కరికి. ఏం చేస్తున్నాడు ఇర్మియా? తన పాపను బట్టి మాత్రం కాదు కానీ జనుల వేదన బట్టి వేదన పడుతున్నాడు. జనుల వేదన బట్టి వేదన పడుతున్నాడు. కాబట్టి వ్యాకుల పడుతున్నాడు. ఘోర భయం పట్టింది. అగ్ని గుండంలో పడవేయబడడం ఎలాగా, రక్షింపబడడం ఎలాగా అనేసి వాళ్ళ యొక్క ప్రజలు, జనాలు దేవునికి కోపం పుట్టించారు. విగ్రహముల చేత కోపం పుట్టించారు దేవునికి. హల్లెలూయా. మరి భయపడి జనులను బట్టి వేదన పడుతున్నాడు. అందుకే ఏం చేస్తున్నాడు తెలుసా? అతని గుండె లోపల సొమసిల్లిపోతూ ఉంది. దుఃఖోపశాంతి అవ్వట్లేదు అతనికి. ఈ విధంగా ఇర్మియా ఏ విధంగా భారం కలిగి తన జనుల గురించి ప్రార్థన చేశాడో, ఆ వారి యొక్క పాపములన్నిటిని గురించి మరి దేవుని దగ్గరకు మొరపెట్టుకున్నట్లుగా మనమందరం కూడా మన స్వజనుల యొక్క ప్రతి పాపములను మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. వారు ఒప్పుకోకుండా, వారు ఎరుగక వారు జీవిస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వారు ఎరుగక వారు జీవిస్తున్నారు. అందుకే ప్రభువైన యేసు తన సిలువ మీద ఆయన చెప్పిన మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ఆయన చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అంటే వాళ్ళ పాపం మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా. వాళ్ళు చేసిన అతిక్రమాలు మనం ఒప్పుకోవాలి. మన స్వజనులు చేసిన మరి ఎవరో ఒకరు దేవునికి మొరపెట్టాలి కదా.
మరి వారు నశించిపోతున్నప్పుడు మనం వారి ప్రజలు అనేక మంది వేదన పడి అనేక మంది నశించిపోతున్నట్టు దేవుని కోపాగ్నికి లోనవుతూ ఉంటే మనం అలాగా చూస్తూ ఉంటే ఎలాగా? వారి పాపను వారు ఒప్పుకొనకపోయినా వారి పాపను మనం ఒప్పుకోవాలి కదా దేవుని సన్నిధిలో. ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట. నీ జనులందరి పాపములను నీ జనులందరి పాపమును నీవు ఒప్పుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టుకో. హల్లెలూయా. వారి పాపలను ఒప్పుకోకపోయినా నీవు వారి పాపలను ఒప్పుకొని వారి పక్షంగా నీవు దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, వారి పాపలను నేను నీ ఎదుట ఒప్పుకుంటున్నానని చెప్పేసి దేవుని దగ్గర మరి వారి పాపలను ఒప్పుకొని ప్రార్థన చేయడం ప్రారంభించు. హల్లెలూయా. వారు తన్ను గురించి వాళ్ళు పాపంలో ఒప్పుకోవడానికి వాళ్ళు అవిధేయత స్థితిలో వాళ్ళు నెట్టివేయబడి ఉన్నారు. చీకటిలో వారు త్రోసివేయబడి ఉన్నారు. వారు మనోనేత్రాలు వెలిగించబడకుండా గురితనము కలుగు చేయబడింది. కాబట్టి మరి వెలిగించబడిన నీవు నేను మరి అనేక జనుల పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ పట్టణం యొక్క పాపమును నేను ఒప్పుకొంచున్నాను. ప్రభువా, ఈ పట్టణం యొక్క ప్రజలు చేసిన పాపములన్నిటినీ దోషములన్నిటినీ అయ్యో నేను ఒప్పుకొని నేను చింతిస్తున్నాను, చింతాక్రాంతుడవుతున్నాను. ఇర్మియా వ్యాకుల పడుతున్నాను, వేదన పడుతున్నాను, నా గుండె సొమ్మసిల్లిపోతుంది అని చెప్పేసి వేదన కలిగి ప్రార్థన చేసేవారుగా మనం దేవుని స్థితిలో ఆ విధంగా ఇర్మియా కలిగినటువంటి ఆత్మ భారము దేవుడు మనకు అందరికీ కలుగు చేయును గాక. హల్లెలూయా. మరి రెండవ ఇర్మియాను మనం చూస్తాం, ఏ విధంగా తన జనుల వేదన బట్టి ఆయన మొరపెట్టుకున్నాడో దేవుని సన్నిధిలో. మరి ఇంకొక ప్రవక్తను, ఇంకొక దేవుని సేవకుని మనం చూడబోతున్నాం. మరి దానియేలు గ్రంథం. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో దానియేలు సేవకుడు, దానియేలు ప్రవక్త ఏ విధంగా ఆయన ప్రార్థన చేసాడో మనం చూస్తాం. దానియేలు 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తాం. దానియేలు 9వ అధ్యాయం 20 నుంచి 23, 24 వరకు మనం చదువుకుందాం. హల్లెలూయా. నేను ఇంకను పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటేనే నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశ మానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా, నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహు ప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరును. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము. తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషమును ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరుచుకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకు 70 వారములు విధింపబడును. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇక్కడ దానియేలు చూడండి ఏం చేస్తున్నాడు అంటే, దానియేలు మరి ఏం చేస్తున్నాడు? తన కోసం అక్కడ చూస్తున్నాడు, అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇంకా పలుకుచు ప్రార్థన చేస్తున్నాడంట, నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును. దానియేలు చూడండి, ఆయన ఎక్కడ పాపం చేసినట్లుగా మనం చదువుకున్నాం, కానీ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నా పాపమును
నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా నా జనం యొక్క పాపం. ఈ విధంగా మనం తెలుసుకోవాలి, ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా మన పాపను దేవుని దగ్గర ఒప్పుకోవాలి. మన జనుల యొక్క పాపమును కూడా ఇక్కడ దానియేలు ఒప్పుకుంటున్నాడు. నా జనం యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచునుంటిని. కాబట్టి వారి పాపం ఒప్పుకునే స్థితిలో వాళ్ళు లేరు. మరి వారి పక్షముగా నీవు వారి పాపంను ఒప్పుకునే విధంగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, విజ్ఞాపన చేయాలి. దానియేలు అలాగే చేశాడు. ఆ విధంగా అలాగా ప్రార్థన చేస్తే ఏం జరిగిందో తెలుసా? ఆయన ప్రార్థన చేస్తుంటే గబ్రియేల్ అనే దేవదూత అక్కడికి దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆయన మాట్లాడడానికి, ఆయనకి గ్రహించడానికి, శక్తిని అనుగ్రహించడానికి వచ్చాడంట. ఆయన అలాగ ప్రార్థన చేయడం, ఎప్పుడైతే ఆయన పాపమును, ఆయన జనుల యొక్క పాపను ఒప్పుకొని ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి ఆరంభించక ముందే దేవుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసు, దానియేలు నీవు బహుప్రియుడవు. ఇలాగా దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు దానియేలు వలె బహుప్రియులుగా ఉంటారు. వాళ్ళ పాపను, వాళ్ళ జనుల యొక్క పాపను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఒప్పుకొని విజ్ఞాపన చేయాలి, వాళ్ళ పక్షంగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అప్పుడు ఈ విధంగా దానియేలు చెప్పిన రీతిగా నీవు బహుప్రియుడవు అని చెప్పేసి దేవుడు అతనితో చెప్పిన రీతిగా మనతో కూడా దేవుడు మరి సహాయం చేయగలుగుతాడు. వెంటనే చూడండి, ఈ విధంగా దానియేలు ప్రార్థన చేశాడు. తన పాపను, తన జనుల పాపం గురించి ప్రార్థన చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. దానియేలు మరి 9:24 చూసినట్లయితే తిరుగుబాటు అనేది మాన్పివేయబడబోతుంది. దేవునికి విరోధంగా జీవించిన కాలం అనేది తొలగిపోబోతుంది. పాపం అనేది నివారణ చేయబోతుంది. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం జరిగి ఉంది. అది యుగాంతం వరకు ఈ నీతి ఉంటుంది. ఆ నీతి ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వాక్యము, ఆయన యొక్క సువార్త. హల్లెలూయా. యుగాంతం వరకు ఉండేటువంటి నీతి ఆయన బయలుపరచబరుస్తాడని దానియేలు తెలియపరిచాడు. హల్లెలూయా. కాబట్టి తిరుగుబాటు అనేది మాన్పు చేయబడబోతుంది. దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలందరూ మానుకోబోతున్నారు. పాపం అనేది అసలు నివారణ చేయబడబోతుంది. పాపం అనేది లేకుండా మనుషుల్లో నుండి తీసివేయబడబోతుంది. దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం ఆల్రెడీ ప్రభువైన యేసు శిలువ మీద మరణం అంది ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. ఇవన్నీ దానియేలుకు దేవుడు దర్శనమును అనుగ్రహించి తెలియపరిచాడు. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే మరి ఇంకొక దైవ సేవకుడు మనం చూస్తాం, నెహెమ్యా. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము మరి 1వ వచనం మరి 2-3 వచనాల వరకు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు మనం చదువుకుందాం. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. Everyone say praise God. Hallelujah. Thank you Jesus. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇశ్రాయేలీయులు అన్ని జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. మరియు వారు ఒక జాము సేపు తానున్న చోటునే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథంలో మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఏం చేశారంటే ఇశ్రాయేల్ ప్రజలు ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడి వచ్చారు. ఇశ్రాయేల్ అన్ని జనులందరిలో కూడా ప్రత్యేకించబడిన వాళ్ళు నిలువబడి ఏం చేశారు తెలుసా? తమ పాపములని, తమ పితరుల పాపాలని ఏం చేశారు? ఒప్పుకున్నారు. హల్లెలూయా. కాబట్టి మరి మనకొచ్చిన శ్రమ మన పాపాలను బట్టే కాదు, మన పితరులు చేసిన పాపాలు ఉంటాయి, మన వంశంలో వారు చేసిన పాపములు ఉంటాయి. అనేకమైనటువంటి పాపముల ద్వారా
మనకి ఇటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. కాబట్టి దేని ద్వారా ఏర్పడిందో మనకు తెలియదు. కాబట్టి మన పాపములు, మన పితరుల పాపములు, మన జనము యొక్క పాపములు ఇక్కడ కూడా నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు ఒప్పుకున్నారని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. వాళ్ళు ఎంతసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారో తెలుసా? నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ అధ్యాయం 3వ వచనం చూస్తే వారు ఒక జాము సేపు నిలవబడ్డారంటే, ఒక జాము అంటే చాలామంది మరి అనేక సార్లు మనం తెలుసుకుంటాం, ఒక జాము అంటే 3 గంటల సేపు. హల్లెలూయా. ఒక రాత్రికి ఆ 4 జాములు ఉంటాయి. ఆ 4 జాములు అంటే మరి సాయంత్రం 6 నుంచి 9 వరకు ఒక జాము, మరి 9 నుంచి 12 వరకు ఒక జాము, 12 నుంచి 3 వరకు ఒక జాము, 3 నుంచి 6 వరకు ఒక జాము. హల్లెలూయా. కాబట్టి ఒక జాము అంటే దాదాపు 3 గంటల సేపు మరి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు తెలుసా? నిలవబడ్డారంటే దేవుని ఇశ్రాయేలు ప్రజలంతా అలాగే దేవుని సన్నిధిలో నిలవబడ్డారు. తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారు, నిలబడి చదువుతూ వస్తున్నారు. ఒక జాము సేపు ఏం చేశారు తెలుసా? వాళ్ళు తమ పాపంని ఒప్పుకొనుచు తమ దేవుడైన యెహోవాకి నమస్కారం చేస్తూ వచ్చారు. ఒప్పుకున్నారు. పాపంలో ఒప్పుకోపోతే మరి వాళ్ళకి మహిమ అనేది రాదని వాళ్ళకి తెలిసింది, రక్షణ అనేది రాదని వాళ్ళకి ఎరిగారు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఒప్పుకొని నెహెమ్యా గ్రంథంలో కూడా ఆ విధంగా తమ పాపంలో, తమ పితరుల పాపంలో ఒప్పుకొని ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఎవరీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. స్తోత్రం చెప్దాం. కాబట్టి ఇప్పుడు ఈరోజు దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 3 దైవ సేవకులు మనం చూసాము. వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఇర్మియా మరి ఆయన ఎంతో వేదన పడి తన జనుల యొక్క మరి వారిని గురించి ఆయన మొరపెట్టడం జరిగింది. హల్లెలూయా. మరి దానియేలు కూడా మరి తన పాపమును, తన జనుల యొక్క పాపమును ఒప్పుకొని మొరపెట్టడం, ప్రార్థన చేశాడు. నెహెమ్యా గ్రంథంలో కూడా, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళు తమ పాపాలని, తమ పితరుల పాపను ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా మరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వాళ్ళు అలాగా అందరూ ప్రవక్తలు, సేవకులు, దైవ సేవకులు అందరూ ఆ రోజుల్లో ఆ కాలంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రవక్తలు అందరి కోసం, మనుషులందరి కోసం అలాగా ప్రార్థన చేసుకుంటూ వాళ్ళ పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో మార్పెట్టుకోవచ్చు వచ్చారు. కానీ మరి ఈరోజు మనకి అటువంటి అవసరం లేదు. ఈరోజు ఆయన మనకు ఎలా ఉన్నాడు తెలుసా? యేసు ప్రభు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. ఈ లోక పాపం మనందరం ఇప్పుడు మనం ఒకరి పాపం గురించి మనం మొరపెట్టుకుంటున్నాం. అయితే ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన అందరి కోసం. హల్లెలూయా. సర్వలోకమునకు ఆయన ఎలా ఉన్నాడు? శాంతికరమై ఉన్నాడు. అందరి కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. అందరి కోసం, అందరి దోషం ఆయన ఒప్పుకున్నాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయన మొరపెడుతున్నాడు తండ్రి దగ్గర. హల్లెలూయా. మనం కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామా? మన అతిక్రమలను బట్టి దేవుడు, మన పాపములు అక్కడ దినం ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి దినం ఆయన మరి నిలువబడి తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి దినం లోక పాపాన్ని మోసుకొని వెళ్తున్నటువంటి దేవుని గొర్రె పిల్ల వైపు చూడండి. ఈరోజు అందరూ లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వైపు చూడండి. అందుకే ఆయన చెప్తున్నాడు, భూదిగంత నివాసులారా నా వైపు చూడుడి, నా వైపు చూసి రక్షణ పొందుడి. సాత్వికుడును నేనే, దీన మనసు గలవాడును నేనే అని చెప్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరిని పిలుస్తున్నాడు దేవుడు. మీరందరూ కూడా ఈరోజు చేయాల్సిన పని ఏంటంటే మరి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల వైపు చూడండి. మనం ఒకరి పాపల కొరకు మనం మొరపెట్టుకుంటున్నాం దేవుని సన్నిధిలో. మనందరికి పైగా మనందరి దోషములకు మొరపెట్టుకొని అనుదినము దివారాత్రం మొరపెట్టుకొని మనకు అందరి కోసం ప్రార్థన చేస్తున్నటువంటి, మనందరి దోషాలను మోసినటువంటి, మనందరి పాపాలను ఒప్పుకున్నటువంటి, మనందరి పాపాల గురించి ప్రాయశ్చిత్తం చేసినటువంటి, లోక పాపం మోసుకొని పోయే ఆ దేవుని గొర్రె పిల్ల మనందరికీ ఉందనే ఒక ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. హల్లెలూయా. ఆయన దివారాత్రం మన కోసం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయన
మనం ఏంటంటే ఒక జనం కోసం, మనం ఒక దేశం కోసం, ఒక పట్టణం కోసం మనం పాపంలో ఒప్పుకుంటున్నాం. ఈయనైతే సర్వలోకమునకు పాపంలో ఈయన తండ్రి అయిన దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గౌరవపరుద్దాం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ఈయన సర్వలోక పాపములు, అందరి పాపములు ఈయన దేవుని ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. అందరి పాపం విషయమై ఒప్పుకోవడమే కాదు, దానికి ప్రాయశ్చిత్తం కూడా చేశాడు ఈయన. మనమైతే దేవుని సన్నిధిలో ఒప్పుకోనమని మరి ప్రార్థన నిబంధన అనేక ప్రవక్తల కాలంలో అందరూ పాపాలను, ఇతరుల పాపాన్ని, పితరుల పాపాన్ని అందరూ ఒప్పుకొని ప్రార్థన చేశారు, కానీ ఎవరు దానికి ప్రాయశ్చిత్తం చేస్తున్నట్టుగా మనం చూడలేదు. కానీ ఈయనైతే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏం చేశాడంటే సదాకాలము నిలిచి ఉండేటువంటి ఒక బలియాగం ఆయన చేశాడు. పాపనికి ఈయన ప్రాయశ్చిత్తం చేశాడు. అందరి పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, దేవుని సన్నిధిలో అందరి పాపాలు మోసుకొని పోయి ఆయన ఏం చేశాడంటే మరి ప్రాయశ్చిత్తాన్ని కూడా కలుగు చేశాడు. శిక్షా విధి లేకుండా ఆయన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. కాబట్టి మనం చూస్తున్నట్లయితే మరి ఆయన మన గురించి ఏం చేస్తున్నాడు, తండ్రికి మొరపెడుతున్నాడు. మనందరి పాపములు ఆయన ఒప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. మనందరి పాపములు ఆయన ఒప్పుకొని మనకు ప్రాయశ్చిత్తం చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అందరూ కూడా ఏం చేయాలి తెలుసా, లోక పాపమును మోసుకొని పోయి ఈ దేవుని గొర్రె వైపు అందరూ కూడా చూడాలి. మనందరి పాపాలు ఈయన మోసాడు. ఆయన ఏ విధంగా అయితే మనందరి పాపాలు మోసి ప్రాయశ్చిత్తం చేశాడో మనమందరం కూడా మరి ఆ విషయాన్ని అనేక మంది ప్రజలకు మనం తెలియపరిచి మనకి ప్రాయశ్చిత్తం చేయబడిందనే విషయాన్ని అందరికీ మనం ప్రకటించి విశ్వాసం ద్వారా అనేకులను మనం స్థిరపరిచి అనేకుల రక్షణలోకి మనం నడిపించాలి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం మనం చూసినట్లయితే చివరిగా ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే మరి 6వ వచనాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములను 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి అందరికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. హల్లెలూయా. చూసారా, ఈ లోక పాపం మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల పరలోకంలో ప్రకటన గ్రంథంలో ఏ విధంగా ఇక్కడ దర్శనం అనేది మనం మరి చేయబడిందని మనం చూస్తున్నాం. ఆయన ఎలా ఉన్నాడంట, దేవుని సింహాసనం దగ్గర 4 జీవుల దగ్గర పెద్దల మధ్య వధించబడినటువంటి ఉండే గొర్రెపిల్ల వలె ఆయన ఉన్నాడు. ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 7 కొమ్ములు ఉన్నాయి, 7 కన్నులు ఉన్నాయి. 7 కన్నులు అంటే భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అని చెప్పేసి ఇక్కడ వాక్యాన్ని చదువుకుంటున్నాం. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల ఆయన మరి ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్, ఎవ్రీవన్ సే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. 12వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండు. ఇది పరలోకంలో మరి జరగబోయేటువంటి ఒక దర్శనం. హల్లెలూయా. పరలోకంలో మరి చూడబోయేటువంటి ఒక దర్శనం ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారు తెలుసా? వధింపబడిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల లోక పాపం మోసుకొని పోయే ఈ గొర్రెపిల్ల, ఆ గొర్రెపిల్ల ఎలా ఉందో తెలుసా? వధించబడినటువంటి గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యం ఉంది, శక్తి ఉంది, జ్ఞానం ఉంది, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందడానికి అర్హుడు అని చెప్పి గొప్ప మహిమతో
వాళ్ళందరూ కూడా చెప్తున్నారు హల్లెలూయా. అప్పుడేమైందో తెలుసా? 13వ వచనంలో మనం చూసినట్లయితే, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఈయన ఎవరు, ఎంత గొప్పవాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. పరలోకమందు కానీ భూలోకమందు కానీ భూమి క్రింద కానీ మరి సముద్రంలో కానీ ఎక్కడ ఉన్న ప్రతి సిస్టమ్ కూడా వాటిలో సర్వం కూడా ఏం చేస్తున్నారంట? సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగములు కలుగును గాక అని చెప్పారు. వాళ్ళు ఆయన మాత్రమే స్తోత్రము ఘనత మహిమ ప్రభావం పొందడానికి అర్హుడు. ఆయనకి మాత్రమే యుగ యుగములు ఘనత కలుగుతుంది. ఇటువంటి ఘనత కలిగినటువంటి దేవుడు ఈయన లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. కాబట్టి ప్రజలందరి పాపను ఈయన మోసి ప్రాయశ్చిత్తం చేశాడు. అందరి కొరకు ఆయన ప్రార్థన చేసి మొరపెడుతూ ఉన్నాడు. ప్రతి వారిని దేవుడు ఏం చేశాడంటే ఆయన అందరి పాపంలో ఆయన ప్రాయశ్చిత్తం చేసి అందరి కొరకు ఆయన మొరపెట్టి అందరి దోషం గురించి తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం కూడా అలాగే అందరి దోషముల గురించి మనం కూడా ప్రార్థన చేసి ఈ సత్యాన్ని అనేక మందికి తెలియపరిచి అనేకులను విశ్వాసం వైపు నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించి కాపాడును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మరి ఫలింపజేసి ఈ వాక్యాన్ని విన్న ఈ యొక్క ప్రతి బిడలు ఈ దినమున దేవుడి వారికి మరి ప్రార్థించేటువంటి భారమును ఇర్మియా వలె నెహెమ్యాలో నెహెమ్యా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన ప్రార్థన వలె మరి దానియేలు చేసిన ప్రార్థన వలె దేవుని సన్నిధిలో తమ పాపముల కొరకు తమ యొక్క జనుముల పాపముల కొరకు కూడా ప్రార్థన చేసేవారు గాను దేవునికి వారిని అప్పగించేవారు గాను మన ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా అనేకుల పాపలను భరించి అనేకుల దోషమును ఆయన ఒప్పుకొని ప్రాయశ్చిత్తం చేసాడో అలాగా మన ప్రభువైన యేసుక్రీస్తు వలె మనం కూడా అలాగా మనం జీవించడానికి మనం ముందుకు సాగిపోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన తండ్రి, ఘనమైన తండ్రి, నీ వాక్యమును తండ్రి, వాక్కును తండ్రి ఈ దినమును బయలుపరిచిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా తండ్రి నాయన ప్రభా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా లోక పాపం మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్ల వైపు చూడడానికి నువ్వు కన్నులు తెరవాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారు కూడా తండ్రి నాయన బాప్తిసం లేని వారు బాప్తిసం తీసుకోవాలని ప్రార్థన చేస్తున్నాను. మరి తండ్రి మనోనేత్రాలు వెలిగించబడని వారు వెలిగించబడాలని ప్రార్థన చేస్తున్నాను. చీకటిలో కూర్చున్న వారు మరణాఛాయలలో మరణ బంధకులు ఉన్న వారికి విడుదల కలగాలని ప్రార్థన చేస్తున్నాను. వెలుగు కలగాలని ప్రార్థన చేస్తున్నాను. మీరు తోడుగా నడిపించి అనేక మందిని రక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.